యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. అలాగే మన యొక్క భారతదేశంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత కలిగి ప్రతి ఒక్కరము కూడా దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో స్థిరముగా సాగిపోవాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. అలాగే యూత్ మరి భారతదేశ పక్షాన నిలబడి పోరాడటానికి మరి ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి మరి యూత్ ఐక్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. యూత్ అంతా ఒకటైతే వారి హక్కుల కోసం వారు నిలబడితే దేశంలో జరుగుతున్నటువంటి మరి రాంగ్ సిస్టమ్స్ని సరిచేయగలిగేటటువంటి ఆ పవరు వాళ్ళకి ఉన్నదని మరి మరొకసారి మరి వారు నిరూపించుకున్నారు. అట్టి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం. ఎందుకంటే యూత్ మరి లేవాలండి. ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యములను, వారికి ఉన్నటువంటి టాలెంట్స్ను మరి నిరూపించుకోవడానికి యూత్ భారతదేశంలో ఎంతైనా ముందుకు రావాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఈనాటికి దేవుని యొక్క కృప భారతదేశం మీద ఉన్నదని మరొకసారి దేవుడు నిరూపించుకున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి ఎక్కడ కూడా వేటికి ప్రలోభపడకుండా మరి యూత్ అంతా కూడా ఐక్యత కలిగి ఉండాలని ప్రభునామంలో మనం అందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలని మరి మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనములో ఇలా రాయబడి ఉంది. చూద్దాము, చూడండి. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఐ విల్ బీ ఏ ఫాదర్ టు యూ, ఐ విల్ రిసీవ్ యూ. నాకు ఈ మాట భలే నచ్చుతుందండి, ఎందుకంటే చాలా ఇష్టం కూడా. ఐ విల్ రిసీవ్ యూ, నేను నిన్ను చేర్చుకుంటాను. అవునండి, ఈ లోకంలో మనకంటూ ఏదైనా బలహీనత ఉన్నప్పుడు, ఏదైనా లోపం ఉన్నప్పుడు, లేదా మన హృదయ స్థితి సరిగా లేనప్పుడు, మన పరిస్థితులు బాగలేనప్పుడు, లేదా పాపములో శాపములో మక్కబడుచున్నప్పుడు ఒక త్రాగుబోతుని ఎవరైనా చేర్చుకుంటారండి? ఒక తిట్టుబోతుని ఎవరైనా చేర్చుకుంటారా? ఒక వ్యభిచారిని ఎవరైనా చేర్చుకుంటారా? వారిని మంచిగా పలకరిస్తారా? ఒక కుటుంబం పేద స్థితిలో ఉంటే వారిని ఎవరైనా చేర్చుకుంటారండి? వారిని ఎవరైనా అసలు కనీసం వారిని పలకరించి ఈ పూట తిన్నావా నీవని ఎవరైనా ఆదరిస్తారా? ఒక స్టూడెంట్ చదువు లేకుండా మరి చదువు మధ్యలో డ్రాప్ అయిపోయి తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం తనకు ఏదో ఒక జీవనోపాధిని వెతుక్కొని వెళ్ళిపోతుంటే నువ్వెందుకు ఇలా ఉంటాం? నువ్వు ఏదో ఒకటి చదువుకోవచ్చు కదా అని అతనికి లేదా ఆమెకి సహాయం చేసేవారు ఎవరైనా ఉంటారా? పేద స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరైనా చేర్చుకుంటారా? అత్యంత ముఖ్యంగా పాప శాపములు భయంకరమైనటువంటి చెడు జీవితాన్ని జీవిస్తున్న వారిని ఎవరైనా చేర్చుకుంటారా? సమరయ స్త్రీని చేర్చుకున్నటువంటి హృదయం క్రీస్తుదండి. అందుకే లోకమైతే ఇటువంటి స్థితి కలిగిన వారిని అందరినీ నెట్టివేస్తుందేమో, కానీ నా దేవుడైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎంత దుర్మార్గపు స్థితిలో, ఎంత ఘోరమైన స్థితిలో, ఎంత పాపపు జీవితంలో, ఎంత చెడు దురాత్మ అంధకార చీకటి శక్తుల చేత పీడించబడుతున్నా సరే ఆ దేవుడు నిన్ను చేర్చుకుంటాడని. సేన పట్టిన దెయ్యమును పట్టినటువంటి వ్యక్తిలో ఉన్న ఆ దెయ్యము యేసు ప్రభు వారికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క వ్యక్తిని చేర్చుకున్నారో అందులో ఉన్న దురాత్మ అంతా వెళ్ళిపోయిందండి. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, మనల్ని చేర్చుకునే దేవుడు. మురికి పట్టి ఒక బురదలో పొరిలాడినటువంటి పందివలే మన జీవితాలు అంత మురికి పట్టినటువంటి ఈ మాట అనొచ్చో లేదు, దయతో నేను క్షమించండి. అటువంటి మురికి జీవితమును కలిగి ఉన్నా సరే నిన్ను చేర్చుకుని, నిన్ను శుద్ధి చేసి, పవిత్రపరిచి, నిన్ను అగ్నివలే యాజకుడైనటువంటి యెహెజ్కేలు దర్శనం అవే యెహోషువను, యాజకుడైనటువంటి యెహోషువను మురికి వస్త్రములు ధరించుకొని దేవుని ఎదుటకి విమర్శలకు వచ్చినప్పుడు అపవాది చూడు ఎంత మురికి బట్టలు కట్టుకొని ఉన్నాడు, ఎంత మురికిని ఉన్నాడంటే చూడు నీకు ఎలా కనిపిస్తున్నాడంటే అగ్ని కణం వలె కనిపిస్తున్నాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి మన పక్షాన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఐ విల్ రిసీవ్ యూ, ఆయన నిన్ను చేర్చుకుంటాడంట. ఐ విల్ రిసీవ్ యూ, ఈ మాట పట్టుకోండి.
ఎవరు చేర్చుకున్నా ఎవరు చేర్చుకోకపోయినా నీ దేవుడు నిన్ను చేర్చుకుంటున్నాను అంటున్నాడు. నీ ఆలోచనలు సరిగా లేకపోయినా భయంకరమైనటువంటి దుర్బుద్ధి, దురాశ, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, హోమోగ్రామీ చేత పట్టబడి మురికి అంతా చెత్తంతా నీ మైండ్లో నింపుకొని నీ బుర్రంతా పాడైపోయిందేమో, నీ జీవితం అంతా పాడైపోయిందేమో. ఒక్కసారి యేసుని పిలుస్తావా? ఒక్కసారి దేవుణ్ణి పిలుస్తావా? నీ హృదయంలో చేర్చుకుంటావా? యేసయ్యా నీవు నాకు దేవుడిగా ఉంటావా అని అడుగుతారండి. మీ నోటితో అడుగుతారా? దేవుడు పిలిస్తే పలికే దేవుడండి. నువ్వన్నీ పోగొట్టుకున్నా సరే నీకు అన్నీ సమకూర్చగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత చెప్పినా నా దేవుని గురించి ఎంత చెప్పినా తరగదండి. కాబట్టి ఈ రోజైనా దేవుణ్ణి మీ హృదయంలో చేర్చుకొని వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, నేను ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో చెడ్డ పేరు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ బ్రతుకు కలిగినటువంటి వారిని ఎవ్వరూ చేర్చుకోరు. విరిగిన దానిని ఎవ్వరూ కూడా మరి చేర్చుకోరు ప్రభు. నీవైతే నేను చేర్చుకుంటాను, నా యొద్దకు రండి అంటున్నావు తండ్రి. అటు విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రజలందరిపై నీ అభిషేకం ఉంచండి. భారతదేశాన్ని దీవించయ్యా. యూత్ని మీరు ఆశీర్వదించండి. మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి. పాప క్షమాపణ దయచేయండి ప్రభా. కొరతలో ఉన్న వారికి కొదువులను తీసివేయటం, వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ని, కాలేజీ స్టూడెంట్స్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. కానీ ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. మా పరిచర్యలో కూడా నీ కృప చూపించండి. మా మీదకి లేచినది ఏదైనా సరే యేసు నామములో అనచ్చబడును కాక. ఈ కృప చేతే మమ్మల్ని నడిపించి నీకు మహిమ తెచ్చుకోండి. అద్భుతమైన నీ ఆశీర్వాచనముల చేత మమ్మల్ని నింపి నడిపించి మీకు మహిమ తెచ్చుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకు తోడుగా ఉండి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.